ఓం నమో వెంకటేశాయ. మా భవితా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో అరటి దూట మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమంది తెలియకపోవచ్చు. అందుకని దీని గురించి ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. దీంతో ఒక వంటకం కూడా మీకు చేసి చూపిస్తాను. దీనిని అరటి దూట అంటారు, ఇంగ్లీష్లో బనానా స్టెమ్ అంటారు. అంటే మనకి అరటి చెట్లు గెల వేసిన తర్వాత దాన్ని కొట్టేస్తారు, అప్పుడు ఆ మధ్యలోంచి వస్తుంది అన్నమాట. మధ్యలో ఉండే పార్ట్ ఇది. సో దీంతో చాలా రకాలు చేసుకోవచ్చండి. దీంట్లో ఉండే వాల్యూస్ ఏంటంటే, ఫస్ట్ రిచ్ ఫైబర్ అండి, చాలా ఫైబర్ ఉంటుంది దీంట్లో. తర్వాత పొటాషియం ఉంటుంది, B6 ఉంటుంది, విటమిన్ B6 ఉంటుంది, అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఈ B6 మనకి బ్లడ్ని పెంచడానికి, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వాళ్ళు దీన్ని తీసుకున్నట్లయితే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి. తర్వాత B6 వల్ల ఏంటంటే మనకి బ్లడ్లోకి ఆక్సిజన్ ఫ్లో కూడా చాలా బాగుంటుందట. సో ఇన్ని వాల్యూస్ ఉన్న ఈ దూట, అరటి దూటతోటి చాలా రకాల వంటలు చేసుకోవచ్చు, చాలా రుచిగా కూడా ఉంటుంది ఇది. ఇప్పుడు నేను చేయబోయే వంట చాలా సింపుల్ అండి, చాలా అంటే చాలా సింపుల్. మీరు చూసి మీరు చేసుకుని తినండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ, యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కానీ దానికి ఎక్సలెంట్గా పనిచేస్తుందండి ఇది. దీనిది జ్యూస్ కూడా చాలామంది తాగుతూ ఉంటారు. జ్యూస్ తాగలేని వాళ్ళు రెగ్యులర్గా దీన్ని ఇలాగా కూరలా కానీ దీంతో పచ్చడి చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను మళ్ళీ వీడియోస్లో చూపిస్తాను. ఫస్ట్ దీంతో ఇవాళ పప్పు అండి, పప్పు కూర అంటారు. అంటే పెసరపప్పు, దూట ఈ రెండు మిక్స్ చేసి ఎలా చేస్తారో వెరీ సింపుల్ అండి, అది మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ దీన్ని ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తాను మీకు. ఎందుకంటే దీనికి ప్రతిదీ అంటే మేము సర్కిల్స్లా చేసుకోవాలండి. ఫస్ట్ దీన్ని ఏంటంటే సర్కిల్స్ లాగా తరుపుకోవాలి. చూడండి, మీకు ముక్కకి మధ్య చూసారా ఇలా పీచులాగా వస్తుంది. దీన్ని ఏంటంటే మనం కట్ చేసిన తర్వాత ఇలా చుట్టబెట్టినట్టుగా చేసుకోవడమే. చూస్తున్నారు కదా, జస్ట్ ఇలాగా తీసుకొని ముక్క పక్క పెట్టుకోవడమే. ఇదేమి పెద్ద పనేం కాదండి, సింపుల్గానే అయిపోతుంది. చూసారు కదా, పీచుని అంతా ఇలా తీసేసి ముక్కల్ని సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలకి నేను మొత్తం పీచు అంతా కూడా తీసి క్లీన్ చేసి పక్క పెట్టుకున్నాను. మీరు తరిగి ఎక్కువసేపు ఉంచితే ఇలా బ్లాక్గా అవుతాయి, ఇదేం ప్రాబ్లం కాదు. ఎక్కువసేపు బయట ఉంటే తరిగిన తర్వాత ఇలా అవుతాయి. ఇప్పుడు వీటిని సన్నగా ఉండే ముక్కలుగా తరుక్కోవడమే. లైన్గా ఇలా పెట్టేసుకోవడం, ఇలా వచ్చి పెట్టుకోండి. మీకు ఎలా ఇష్టమైతే అలాగా చిన్న ముక్కల కింద చేసుకోండి. ఇప్పుడు ఎలా తరుక్కోవడం కొంచెం చూపిస్తున్నాను చూడండి. ఇలా లైన్గా పెట్టుకోవచ్చు, అంటే ఎక్కువ ముక్కలు పెట్టుకుని తరిగేసుకోవచ్చు. చిన్న ముక్కలుగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలాగన్నమాట. కావాలంటే ఇంకా సన్నగా కూడా తరుక్కోవచ్చు. చూడండి, తరిగిన దూటని చిన్న ముక్కలుగా తరుక్కున్నాను కదా, దీన్ని స్టవ్ మీద పెట్టి మునిగేలాగా నీళ్ళు పోసుకోండి. దీంట్లో చాయ్ పెసరపప్పు అండి, ఇది ఈ పెసరపప్పును కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఆన్ చేసుకుంది. మూత పెట్టకండి, ఎందుకంటే పెసరపప్పు ఉడుకుతున్నప్పుడు పొంగుతుంది అన్నమాట. అందుకని మూత పెట్టద్దు. నెక్స్ట్ దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోండి, కొద్దిగా పసుపు. ఇప్పుడు ఇది బాగా ఉడికి, అంటే చేతితో ముట్టుకుంటే దూట ఇలా నొక్కితే మెత్తపడుతుంది, తెలిసిపోతుంది మనకి. అప్పటిదాకా ఉడకపెట్టుకోండి. పెసరపప్పు రెండు కలిపి ఇంచుమించుగా ఒకేసారి ఉడికిపోతాయి. దూట పెసరపప్పు రెండు కలిపి పెట్టేసాను పసుపు వేసి. ఉప్పు మాత్రం ముందు వేయకండి, ఉప్పు వేస్తే పప్పు సరిగ్గా ఉడకదు.
ఇదండి. ఇగో ఇప్పుడు ఇది మొత్తం వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయింది. ఇగో చూడండి, పొడి పొడిలాడుతూ వచ్చేసింది కదా. చక్కగా ఇలా అంటే మీకు దూట ఏదైనా ముక్క తీసుకుని కొంచెం జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చూసారా చక్కగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, ఎందుకంటే ఇది జస్ట్ పోపుకే కాబట్టి మనకి హెల్తీ కూడా. ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, అంతే. ఇంకోండి పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఈ దోరగా వేగిన పోపు ఉంది కదా, పోపుని తీసుకుని పప్పు మీద వేసుకుని కలిపేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో సాల్ట్ వేసుకుందాం. టమాటా కూరలకి సాల్ట్ పెద్ద ఎక్కువ పట్టదండి, కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్. అంతే, చాలా కమ్మగా ఉండే దూట పెసరపప్పు కూర మరి రెడీ అండి. అంతేనండి, ఒక 2 మినిట్స్ ఉంచుకొని దింపేసుకోండి. ఇదండి దూట పెసరపప్పు కర్రీ. ఇది కాంబినేషన్ చూపించాను కదా, అప్పడాలు, వడియాలు, చల్లవట్కాయలు. ఇదండి ఈరోజు వీడియో. మీరు కూడా తప్పకుండా ఈ కూర ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. సో మసాలాలు అవి ఉండే హెల్త్కి చాలా మంచిది. మెయిన్గా యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు కానీ, స్టోన్స్ ఉన్నవాళ్ళు కానీ రెగ్యులర్గా దీన్ని తీసుకుంటే చాలా చాలా మంచిది. స్టోన్స్ కూడా కరిగిపోతాయట, అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ తోటకి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.